ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అమ్మవారి అలంకరణ చూపిస్తాను, నేర్చుకోండి. అలాగే ముందుగా అయితే మొన్న కుప్పు పెట్టే కదండి, ఎలా పెట్టాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. మీకు ఫాల్స్ అమ్ముతారు కదండి, బ్లాక్ కలర్ ఫాల్ అయితే తెచ్చుకున్నాను నేను. ఆ ఫాల్తో ఫస్ట్గా అయితే ఈ విధంగా అయితే చుట్టుకున్నానండి. ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు పెట్టుకున్నాను, అంటే తెచ్చుకున్నాను. మార్కెట్లో అమ్ముతూ ఉంటారు మీకు దగ్గర, అక్కడ తెచ్చుకుని నేను అయితే అలంకరించుకున్నాను. ఆ తర్వాత పైన కుప్పు ఉంది కదా, చూసారు కదండి. ఆ కుప్పు అనేది బయట ఫ్యాన్సీ షాపులో అయితే అమ్ముతూ ఉంటారండి. నేను వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. అది అప్పుడు తీసుకున్నప్పుడు 100 రూపీసో 60 రూపీసో పడిందండి, గుర్తులేదు, చాలా ఏళ్ళైంది. అప్పుడు తీసుకుందండి. చూసారా, ఆ విధంగా అయితే టై చేసేసాను అంతే. సింపుల్గా అయితే సూర్యుడు చంద్రుడితో అమ్మవారి అలంకరణ పూర్తయిపోయింది. అలాగే మీ దగ్గర ఇంకా అంటే పాపిడి బిళ్ళలు కానీ అలాంటివి ఉంటే కనుక పాపిడి బిళ్ళ పెట్టేసుకుని చక్కగా అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటారు. అంటే పెట్టుకుని మన ఇంట్లో కూర్చున్నట్లుగా ఉంటారు. అలాగే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, క్రాస్గా పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి అలంకరణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చేశా కదండి, అది సరిగ్గా రాలేదని మీకు అర్థమయ్యే ఉండిద్ది ఆ వీడియోలో. ఈరోజు మళ్ళీ నేర్చుకుని మళ్ళీ ఈ వీడియో ద్వారాగా అందిస్తున్నాను. మనకి సిరీస్లో భాగంగా 8వ సిరీస్కి అయితే మనం చేరుకున్నాము. వరలక్ష్మి అమ్మవారి 8వ సిరీస్లో భాగంగా అమ్మవారిని కొల్హాపూర్ మహాలక్ష్మిగా మరొక్కసారి అలంకరించి మీకు చూపిపోతున్నానండి ఈరోజు వీడియోలో. తప్పకుండా ఈ వీడియోను కూడా అందరు చూస్తారని భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో అసలు చాలా బాగా వచ్చిందండి. నేను మామూలుగా చెప్తున్నా కానీ మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ముందుగా అయితే కాళ్ళు చేతులు అలానే అట్టపెట్టాను నేను. అమ్మవారు కట్టే కదండి, అలానే అట్టపెట్టేసానండి. అట్టపెట్టేసిన తర్వాత కుచ్చులు నడుముకాయ అయితే వేసేసాను. ఆ తర్వాత ఫేస్ కూడా అలంకరించేస్తున్నాను. ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ మనం ఫేస్ పెట్టుకునే కంటే కొంచెం హైట్గా స్టిక్ ఉండాలి. మీరు ఇది మాత్రం గమనించుకోండి. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చేసుకోవాలి అనుకునే వారికి స్టిక్ అనేది కొంచెం హైట్గా ఉండాలి. అలాగే చేతులు కూడా పెద్దగా అవసరం లేదండి కొల్హాపూర్లో మహాలక్ష్మికి నిత్యము కట్టే వస్త్రాలలో. అయితే మనకి ఇవి కట్టరండి, చేతులు అవి కనపడకుండా కట్టేస్తారు. కానీ మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను చేతులతో ఎలా ఉంటే ఎలా ఉంటారనేది చూపిస్తున్నాను, చూసి నేర్చుకుంటారని ఈ వీడియో తీయటం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఫేస్ కూడా అలంకరించేసాను, కుచ్చులు కూడా పెట్టేశాను. అమ్మవారు ఇక్కడతో సగం అలంకరణ అయితే పూర్తయిపోయినట్టేనండి. ఇక్కడతో అయిపోయిన తర్వాత అసలుది పైన చున్నీ వెళ్ళే వేసుకోవటం అండి. మొన్న ఏం చేశాను, మామూలుగా పైన పెట్టేసా కదండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే పిన్నీస్ పెడుతున్నానండి. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి పిన్నీస్ పెడతాం వల్ల ఏంటంటే అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది కాబట్టి పిన్నీస్ పెడుతున్నాను. ఆ తర్వాత పైన ఈ విధంగా చున్నీ వెళ్ళే వేసేసానండి అంతే. ఒక పైపంచి ఎలా వేస్తారో అలా వేసాను. సింగిల్ లేయర్ కాదు, డబల్ లేయర్ వేసాను. డబల్ లేయర్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని డబల్ లేయర్ అయితే వేసాను. మీరు కూడా డబల్ లేయర్ అయితే వేసుకోండి. తర్వాత ఇంకొంచెం మిగిలిందండి, కొంచెం మిగిలితే కొంచెం పైకి ఆ విధంగా పెట్టేసాను. అక్కడతో పైన చున్నీలు అయితే అటు ఇటు కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు, కొంచెం హైట్ వచ్చినట్లుగా, ఆ చున్నీ కూడా మొత్తం వేసుకున్నట్లుగా వచ్చారు పైన. అంతేనండి. తర్వాత ఇప్పుడు కుచ్చులు అయితే తీసుకుని కుచ్చులు తీసుకున్న తర్వాత కొంచెం ఇట్లా టైట్ చేయండి. ఎప్పుడైనా సరే తాళ్ళు కట్టిన తర్వాత కొంచెం పట్టు లాంటివి అయితే మాత్రం కొంచెం ప్రెస్ చేసిన చాలండి. చాలామంది ఐరన్ అని ఇవన్నీ పెడుతూ ఉన్నారు, అవసరం లేదండి. మామూలు కుచ్చుల్ని బాగా టైట్ చేసి మర్చిపోయాను. ఇక్కడ అలంకరణ చేసేటప్పుడు హారాలు వేయటం మర్చిపోయానండి. మళ్ళీ చున్నీ తీసి హారాలు వేసి చూపించాను, కానీ మీకు ఆ బిట్ మాత్రం వేయలేదు, ఎందుకంటే తీసింది కదా. పైన చున్నీ తీసేసి మళ్ళీ అలా ఆభరణాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ అలంకరణ అయితే మొదలుపెట్టానండి. ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగున్నారు కదండి అమ్మవారు. తెల్ల జాకెట్ ముక్కతో అలాగే బ్లూ శారీతో ఉన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు పైన కింద కుచ్చులు ఉన్నాయి కదండి ఎగస్ట్రా, అవి కొంచెం పైన మడత పెట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుంది కాబట్టి నేను అలా మడత పెట్టాను. ఆ తర్వాత కుచ్చులు చూసారా, ఈ పడిపోకుండా చూసుకోవాలండి, అలా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. ఇటు ఇటు తీసుకొచ్చి ఇక్కడ చెంగు ఎక్కి ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టుకోవాలి, అటు ఒక పిన్నీస్, 2 పిన్నీస్లు అయితే పెట్టేసుకుంటే అమ్మవారి అలంకరణ అయితే పూర్తవుతుంది.
అంతేనండి. చూసారా? కాళ్ళు కూడా కనపడుతూ కొల్హాపూర్‌లో మహాలక్ష్మి ఉన్నట్టే ఉన్నారు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ సంవత్సరం. అమ్మవారు ఇంకా బావుంటారు. ఇంకా చేతులు కూడా కావాలంటే పెట్టుకోండి. లేదు అంటే చేతులు లేని వారు ఉంటే ఫేస్ వరకే అలంకరించుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. మీకు వీలుబాటు ఎలా ఉంటే అలా. అలాగే చీరతో ఎలా కట్టాలో చూపించా కదండీ మొన్న. అది కొంచెం ఇలానే చేయాలి. ఆ ప్రాసెస్ కూడా ఇదే కానీ మనం ఎంచుకునే చీర బట్టి ఉంటుందండి. ఒకవేళ ప్యూర్ పట్టు చీరలు గానీ, కొంచెం కాటన్ చీరలు లాంటివి అనుకోండి, ఆ కుచ్చులనేవి అటు ఇటు పోకుండా ఉంటాయి. అలాగే సిల్క్ శారీస్ కానీ, కొంచెం లైట్ సిల్కు, కాటన్ శారీస్ కలిపి ఉంటాయి కదండీ! అలాంటి శారీస్ మాత్రం కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటాయి. కడతాం కూడా. మొన్న చూసే ఉంటారు. అవి కట్టిన తర్వాత కుచ్చులన్నీ కూడా విడిలిపోయినట్టుగా వచ్చినాయి కదా! దానికి కారణం అదేనండి. మనం ఎంచుకునే శారీ బట్టి ఉంటుంది. ఇక్కడ చూసారా? పట్టు కాబట్టి కొంచెం అలా ఉంది. ఇప్పుడు చూడండండి. అసలు మొత్తం చీరే కట్టినట్టుగా ఉంది. ఆ తర్వాత అక్కడ కొల్హాపూర్‌లో ఏం చేస్తారంటే కింద కొంచెం ఎక్కువ మిగులుతుంది కదండీ చీర. ఆ చీరతో ఏం చేస్తారంటే ఇట్లా కిందకి దోపుతారు. ఆ విధంగానే నేను కూడా అలా దోపాను. చూస్తున్నారు కదా! అమ్మవారికి మల్లెపూలు అక్కడైతే చిక్కగా వేణిమాల అని కడతారండి కొల్హాపూర్‌లో. వేణిమాలని తలకాడ పెడతారు. తల మీద అటు వచ్చినట్లుగా పెద్ద పెద్ద చెవులు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నేను పెట్టలేదు. మామూలుగా చిన్న మల్లెపూలు వేశాను. ఆ తర్వాత సింపుల్‌గా ఈ వైట్ కలరు దండ ఉందండి మా ఇంట్లో. సింపుల్‌గా వేసేసానండి. అసలు ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు. మల్లెపూ దండ ఉన్నట్టే ఉంది. అసలు అమ్మవారు చాలా బాగున్నారు. అంటే బ్లూ కాంబినేషన్ మీద వైట్ వేయటం వల్ల అమ్మవారు ఇంకా బాగున్నారు. చాలా లుక్ వచ్చిందండి. ఇంతేనండి అమ్మవారి అలంకరణ. ఈజీగా అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.